ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ జీసస్ గ్రేస్ ఆఫ్ వాయిస్ వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఒలివ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి రత్నరాజయ్య గారికి యేసుక్రీస్తు నామంలో మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని వాక్యంలో ముందరకు కొనసాగుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. మార్గములో నడుపుచున్నది, సత్యమైన మార్గములో నడుపుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, మా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, మా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మంచిది ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశము మనం చదువుకుని దేవుని వాక్యంలో ముందరికి కొనసాగుదాం. ఈరోజు ధ్యానాంశం నిమిత్తమై 119వ కీర్తన 105వ వచనము చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. దావీదు కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను అనుభవించిన వాడై, గ్రహించిన వాడై,
ఆ వాక్య ప్రకారము నడుచుకున్నవాడై, వాక్యములో దాగి ఉన్నటువంటి శక్తి, వాక్యంలో ఉన్నటువంటి మహాత్మ్యమును ఎరిగిన వాడై ఆయన పలుకుతున్నటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నిజమే ప్రియులారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా వాక్యం మీదనే ఆధారపడి నడుస్తూ ఉంది. వాక్య ప్రకారము ఏ మనిషి అయితే నడవటలేదో, వాక్య ప్రకారము ఏ క్రైస్తవ బిడ్డ అయితే మసలుకోవటం లేదో, వాక్యం మీద ఆధారపడి ఎవరైతే జీవించటం లేదో వారిని క్రైస్తవులు అని చెప్పలేం. కారణం ఏమిటంటారా? ఈరోజు క్రైస్తవ్యం నిలబడి ఉందంటే దానికి కారణము మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే. మనకు ఒక సత్యమైన మార్గాన్ని చూపిస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తుంది. ఒక గురి కలిగి జీవించడానికి వాక్యమే మనకు ఆధారమై ఉంది. వాక్యము లేనిదే క్రైస్తవ జీవితము లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుడై ఉన్నటువంటి వాక్యము. అందుకని ఈరోజు ఏ చిన్న కార్యక్రమం జరిగినా, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కానీ వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము లేకుండా ఏ కార్యక్రమము లేదు. కాబట్టి ఆ పుట్టినరోజే కానివ్వండి, ఆ యొక్క పెళ్లి రోజే కానివ్వండి, ఆ యొక్క ఏ రోజైనా సరే మనిషిని జ్ఞాపకం చేసుకునే ఆ యొక్క మరణ దినమే కానివ్వండి, ఏ రోజైనా సరే వాక్యము లేనిదే క్రైస్తవ జీవితము లేదు. అయితే ఈ వాక్యము మన జీవితాల్లో ఎలాంటి అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంటుంది అని కొన్ని అంశాలు, వాక్యము ద్వారా మన జీవితంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఏమిటి అనేటువంటి కొన్ని అంశాలు మనం ఈరోజు వాక్యము నుండి పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం ప్రారంభంలో మనం చూసినట్లయితే, ఆది కాండంలో మనం గమనించినట్లయితే, దేవుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన సర్వ సృష్టిని కూడా శూన్యములో నుండి సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టి అంతా కూడా శూన్యములో నుండి దేవుని వాక్యము చేత కలిగినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉంటాం. శూన్యముగా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న సమయాల్లో దేవుడైన యెహోవా తన వాక్కును పంపించి వెలుగు కలుగునుగాక అని పలకగానే భూమండలం మీదకి వెలుగు దిగి వచ్చినది. భూమి ఆకాశములు కలుగునుగాక అని తన వాక్కును పలకగానే శూన్యములో నుండి భూమి ఆకాశములు సృజించబడ్డాయి. అలాగే మనం చూస్తున్నటువంటి వృక్షాలు, పక్షులు, కొండలు, లోయలు, గుట్టలు సమస్తము కూడా ఏదైనా సరే మన కంటితో చూస్తున్నటువంటి సృష్టి కార్యక్రమాలన్నీ కూడా ఎలా వచ్చినవి, ఎలా కలిగినవి అని మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా దేవుని వాక్కు చేత కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో గొప్ప గొప్ప చదువులు, గొప్ప మహామేధావులు, గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వారు అడిగేటువంటి ఒక ప్రశ్నకు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లో గొప్పవారు అనబడినటువంటి ఆ గొప్ప చదవరుల్లో వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, కోడి ముందర పుట్టిందా, గుడ్డు ముందర పుట్టిందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అంటున్నటువంటి జవాబు ఏమిటంటే, సృష్టిలో ఇంతవరకు ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదండి అని ఆశ్చర్యపోతున్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుచేతనంటే ఆ విద్య లేనటువంటి, పామరులైనటువంటి ఒక మనిషిని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి, అతను దేవుణ్ణి నమ్ముకుని ఉంటాడు, అతనికైతే విద్య ఉండదు, ఈ లోక జ్ఞానం ఏమీ ఉండదు, ఎక్కడో ఒక మూల వ్యవసాయ పని చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే అతను ఎంతో చక్కగా జవాబు చెప్తాడు. గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న గొప్ప మేధావులకు తెలియనటువంటి ప్రశ్నకు జవాబు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక పొలం పని చేసుకునేటువంటి వ్యక్తిని అడిగితే చెప్తాడండి. కోడి ముందర పుట్టిందా, గుడ్డు ముందర పుట్టిందా అని అడిగితే అతను అంటాడు, ఏ డౌటు లేదు, కోడే ముందర పుట్టిందని చెప్తాడు. కారణం ఏంటంటే దేవుని లేఖనాన్ని, దేవుని వాక్కును అతను తెలుసుకుని ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్కు ద్వారా సర్వ సృష్టి కలిగిందని, సర్వ సృష్టి దేవుని మాట చేత సృష్టించబడిందని, వాటి జాతి ప్రకారము, వాటి జాతి ప్రకారము సమస్త పక్షువులను, సమస్త జంతువులను దేవుడు తన మాట చేత నిర్మించెను, తన మాట చేత సృష్టించెను అని ఎంతో చక్కగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా
జవాబు లేదు అని ఎవరైనా అంటే, దానికి జవాబు కావాలంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తే దానికి జవాబు దొరుకుతుంది. ఎంతోమంది గొప్ప మేధావులకు తెలియనటువంటి ఆన్సర్ ఒక అన్ఫ్రాడ్, ఏ విద్య లేనటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడండి. ఎలాగూ అది దేవుని వాక్కులో ఉందండి, దేవుని వాక్యంలో ఉంది. సృష్టి ఎలా కలిగింది, మనం కళ్ళతో చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా ఎవరు నిర్మించారు, ఎవరు పెట్టారు? నేను దేవుని నమ్ముకోలేనటువంటి రోజుల్లో, నా చిన్నతనంలో, బహుశా అప్పటికి నాకు ఇంచుమించుగా 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసు ఉన్నటువంటి సమయంలో మా తాతయ్య గారి ఇంటి దగ్గర నేను ఉండేవాడిని. ఆరు బయట ఒక పడక కుర్చీలో కూర్చొని ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాను. ఆ రోజు పౌర్ణమి. ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతి చాలా చక్కగా కనబడుతుంది, చుక్కలన్నీ కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ చూస్తూ నాకు ఒక డౌట్ వచ్చి ఈ చంద్రుడిని, ఈ చుక్కల్ని ఎవరు పెట్టి ఉంటారు ఇక్కడ? నేను ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేదు, యేసుప్రభు గురించి నాకు తెలియదు. ఆ సమయంలో నాకు ఆ డౌట్ ఎవరు నా హృదయంలో పెట్టారో నాకు తెలియదు. డౌట్ వచ్చింది. వెంటనే పరుగున వెళ్ళి మా తాతయ్య గారిని అడిగాను, తాతయ్య ఈ చంద్రుడిని చుక్కల్ని ఎవరు పెట్టారని. ఆ రాత్రికాల సమయంలో ఆయన అంటాడు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, వెళ్ళిపోయి పడుకో అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలుసుంటే తెలిసిందని వివరించి చెప్పాలి. కానీ ఏమి చెప్పలేక తెలియక ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు రాత్రి మాటలు అడగకూడదు, వెళ్ళి పడుకో అంటున్నారు. ఎలా తప్పించుకున్నారో చూడండి. ఎందుకంటే ఆన్సర్ ఆయనకి తెలియదు. ఆగలేక వెళ్ళి మా నానమ్మ గారిని అడిగాను, నానమ్మ ఈ చంద్రుణ్ణి, ఈ చుక్కల్ని, వీటన్నిటిని ఎవరు తయారు చేసి పెట్టారు అని. బుద్ధికి మించినటువంటి ప్రశ్నలు వేయకూడదు బాబా, వెళ్ళి పడుకో అని చెప్పి ఆమె కూడా అన్నది. కారణం ఏంటంటే, వితౌట్ జీసస్, యేసుక్రీస్తు లేకుండా, దేవుని వాక్యము లేకుండా జ్ఞానం అనేటువంటిది మనిషికి దగ్గర లేదండి. అనుకుంటున్నారు ఈరోజు మేమెంతో జ్ఞానం సంపాదించాం, మా జ్ఞానంతో మేము ఎంతో సంపాదించుకుంటున్నాం, మా జ్ఞానం ద్వారా అన్నీ జయిస్తున్నాం, మా టాలెంట్ ద్వారా అన్నీ జయిస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్కు, దేవుని యొక్క వాక్యము లేకుండా ఏ మనిషి జీవితంలో కూడా అభివృద్ధి అనేది కానీ, వాళ్ళకున్నటువంటి ఆలోచనలకు, వాళ్ళకున్నటువంటి ప్రశ్నలకు జవాబు కానీ ఈరోజు భూప్రపంచం మీద కనపడడం లేదండి. అయితే ఎప్పుడైతే నా యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువుని తెలుసుకున్నానో, ఆ తర్వాత నా హృదయంలో నిండినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుండి నాకు జవాబులు దొరికినాయి. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అంతవరకు కూడా నా జీవితంలో ఎంతో కన్ఫ్యూజన్ ఉండేది. అంతా ఎవరు చేశారు, ఎవరు పెట్టారు, ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక మాట నేను విన్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నిటికీ కూడా ఆహారం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని సర్వే చేస్తారట. సర్వే చేస్తే తేలింది ఏమిటంటే, ఈ మన ఇండియాలో గొప్ప ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా నూకలుగా మార్చి అవి తీసుకొచ్చి పక్షులకు వేసినట్లయితే ఒక పూటకు ఆహారానికి సరిపోదటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్కు చేత సమస్త జీవులకు పూటకు ఆహారం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన వాక్కు చేత, దేవుని యొక్క పరిశుద్ధ వాక్కు చేత ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చూసాము, శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించింది దేవుని వాక్కు. ప్రియులారా, ఈ రోజుల్లో ఈ వాక్యం వింటూ ఒకవేళ నీ జీవితంలో ఏ పరిస్థితి ద్వారా అయినా నా జీవితం అంతా శూన్యమైపోయింది, నా జీవితం అంతా ఖాళీ అయిపోయింది, నా జీవితంలో ఎటు చూసినటువంటి కష్టాలే, ఎటు చూసిన ఇబ్బందులే, ఇంకా నా జీవితం అభివృద్ధి చెందదేమో, మోస్ట్లీ డెడ్ పొజిషన్కి వెళ్ళిపోయింది నా జీవితం అంతా, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నేనున్నాను, ఖాళీ అయిపోయాను అని బాధపడుతూ ఒకవేళ ఉంటే ఈరోజు దేవుని లేఖనము తిన్నగా నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన వాక్కు నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుని వాక్కు శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించాను. ఒక సగటు మానవునికి ఏది కావాలో, ఏది అవసరమో ప్రతిదీ కూడా టాప్ టు బాటం దేవుడు
ఏదెను తోటలో సమస్తాన్ని శూన్యము నుండి సృష్టించి ఆయన మానవాళందరికీ సమానంగా పంచిపెట్టి ఇచ్చాడండి. అయితే దేవుని వాక్కును లక్ష్య పెట్టక నిర్లక్ష్య పెట్టి, దేవుని మాటకు గౌరవించలేక, దేవుని మాటను చేర్చుకోలేక, దేవుని మాట ప్రకారం నడవలేక, దేవుడు వద్దని చెప్పినటువంటి మాటే మానవుడు చేసి పతనమైపోయినట్టుగా లేఖనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది చేసేటువంటి పనులు ఇదేనండి. దేవుడు తన మాట ప్రకారం మానవాళి జీవించాలి, తన మాటలో నిలిచి ఉండాలి, తన మాటలో ఫలించాలి, తన మాటలో అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మానవుడు దానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు, తన జీవితాన్ని ఖాళీ చేసుకుంటూ ఉన్నాడు, తమ జీవితంలో అభివృద్ధిని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎంత శూన్యమైపోయినా సరే, ఎదుట నాకు ఒక భవిష్యత్తు కనపడటం లేదు, అంతా ఖాళీ అయిపోయింది, శూన్యమైపోయింది, అంతా నాశనం అయిపోయింది, ఇక నాకు ఏ దారి లేదు అని నువ్వు చింతతో విచారంతో కూర్చుని ఉన్నావేమో. కానీ దేవుని యొక్క లేఖనము నీతో తిన్నగా మాట్లాడుతూ ఉంది. ఆయన తన వాక్కు చేత శూన్యములో సమస్తాన్ని సృష్టించి ఇచ్చిన దేవుడు తన వాక్కు చేత నీ జీవితంలో ఏదైతే ఖాళీ అయిపోయింది అనుకున్నావు, ఏదైతే లేదని బాధపడుతున్నావు, దేని గురించి అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావో అవన్నీ కూడా సృష్టించి ఇవ్వగలిగిన శక్తి నా దేవుని వాక్యంలో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ వాక్యం మీద నీవు ఆధారపడినట్లయితే, ఆ వాక్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, ఆ వాక్యము ద్వారానే నీవు జీవించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంది కదా, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నీవు నడుచుకునే ఎడల ఈ భూమి మీద ఉన్న సకల జనుల కంటే ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను ఉంచుతానని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము చేయవలసింది ఏమిటంటే, మన దేవుడైన యెహోవా మాట, ఆయన వాక్యమును శ్రద్ధగా మనం ఆలకించాలి. మొట్టమొదటిగా శ్రద్ధగా ఆలకించలేకపోతున్నామండి. 10 నిమిషాలు వినేటప్పటికి బోర్ అనిపిస్తుంది. 2.5-3 గంటల సేపు పిక్చర్ ముందర కదలకుండా అలాగే కూర్చొని చూస్తాం. కానీ దేవుని వాక్యం వినాలంటే చాలామందికి దేవుని సభలకు వెళ్ళాలన్నా, మీటింగ్స్కి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. కానీ లేఖనము సెలవిస్తుంది, నీ దేవుడైన మాట, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆలకించిన ఎడల, ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుని ఎడల, ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకునే ఎడల, ఏదైతే మన జీవితంలో లేదని, ఖాళీ అయిపోయిందని బాధపడుతున్నామో అవన్నీ కూడా సృష్టించి ఇవ్వగలిగినటువంటి శక్తి దేవుని లేఖనంలో ఉంది. దేవుని మాట సృష్టి కార్యాలను జరిగించగలిగినటువంటి మాట. అయితే మనం చేయవలసింది ఏమిటంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించగలిగిన ఎడలా, పరిపూర్ణంగా మనం ప్రేమించగలిగిన ఎడల, ఆయన మాట ప్రకారం జీవించాలని తీర్మానం చేసిన ఎడల, నాకు చావైనా బ్రతుకైనా దేవునిలోనే అని మనం ఖచ్చితంగా నిలబడగలిగిన ఎడల, మనం ఏది లేదని బాధపడుతున్నామో అవన్నీ కూడా సృష్టించి ఇవ్వగలిగినటువంటి శక్తి దేవుని మాటలో ఉందండి. చాలామంది అంటారు, ఏ పని చేయకుండా, నువ్వు ఏమి సంపాదించకుండా ఇంట్లో కూర్చుని దేవుడా 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 అంటే దేవుడు దిగి వచ్చి పెడతాడా నీకు అని చాలామంది అంటారు. నిజమేనండి, ఈ మాట వాళ్ళు అన్నది వాస్తవమే. కానీ మనం గ్రహించవలసినటువంటి మాట ఏమిటంటే, అంటే ఏ పని చేయొద్దు, సోమరులుగా కూర్చుని ప్రార్థన చేయమని నేను చెప్పడం లేదు. అయితే దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతిదానికి ఒక సమయం నియమించాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా అలాంటి కార్యాలు చేయగలడండి. ఇశ్రాయేలు జనాంగం ఇంచుమించుగా 40 లక్షల మంది 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వెళుతున్నప్పుడు ఎవరు వాళ్ళకి ఆహారం పెట్టారు? ఎవరు వాళ్ళ కోసం చేలన్నీ ఊడ్చారు, కోసారు, పంట చేశారు? వంట ఎవరు చేశారండి? వాళ్ళకి ఎవరు వండి పెట్టారు? నా ప్రభువైన అయిన యెహోవా దేవుడే కదా. ఆయనే కదా ఆకాశం నుండి మన్నా కురిపించాడు, ఆయనే కదా బండలో నుండి నీళ్లు రప్పించాడు, ఆయనే కదా వాళ్ళని సంతృప్తిగా పోషించాడు. పోషించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి మార్చగల శక్తి ఆయన వాక్యంలో ఉంది. నిన్ను బాగు చేయగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది. నిన్ను క్రమపరచగలిగినటువంటి శక్తి కూడా ఆయనలో ఉంది. ఒకవేళ ఆయన మాట వినలేకుండా అక్రమంగా నువ్వు నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటతో నీ వాక్యం మీద నేను ఆధారపడతాను అని చెప్పి నువ్వు ఆయన వైపు తిరిగిన ఎడల, నీ వాక్యంలో ఇంత శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని బాగు చేయి, మరలా నా జీవితాన్ని కట్టని నీవు కోరుకున్న ఎడల శూన్యమైపోయిన నీ జీవితాన్ని మరలా ఫలింప చేయగలడు నా దేవుడు. శూన్యమైపోయిన జీవితంలో సమస్తాన్ని నింపగలిగినటువంటి దేవుడు నా దేవుడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య భూమి ఆకాశములు సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్న మహనీయుడు, మహాశక్తివంతుడు. ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి నీవు నేను గమనించినట్లయితే ఈరోజు ఆయన కార్యాలు మన పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొక మాట చూసుకుందాం. ఆయన మాటలో క్రియేటింగ్ పవర్ ఉంది, సృష్టి చేయగలిగినటువంటి శక్తి ఉంది. అది ఏదైనా సరే, అది ఫైనాన్షియల్గా కావచ్చు, అది నీ వృత్తి వ్యాపారాల వల్ల కావచ్చు, నీ వివాహ జీవితం అయినా కావచ్చు, నీది ఏదైనా సరే, ఏది పోగొట్టుకున్నావో దాన్ని సృష్టించి ఇవ్వగల శక్తి దేవుని వాక్యంలో ఉంది. రెండవదిగా మనం చూస్తున్నాం, అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఒకానొక సమయంలో ఒక సైన్యాధిపతి, అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు, అయితే కూడా దేవుని మహాకృపను బట్టి అనేక రాజ్యముల మీద దేవుడే అతనికి జయాన్ని ఇస్తూ ఉన్నాడట. అతనిలో ఏమి దేవుడు చూశాడో నాకు తెలియదు, కానీ ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుడే అనేక రాజ్యాల మీద విజయాన్ని అతనికి ఇస్తూ ఉన్నాడట. అయితే అక్కడ గమనించినట్లయితే అనేక రాజ్యాలను సంపాదించగలిగాడు, అనేక రాజులను గెలవగలిగాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. అతనికి ఏ కొదువ లేదు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయం దొరుకుతుంది. అయితే అతని వ్యక్తిగత జీవితంలో అతనికి జయం లేదు, ఎంతో కృంగిపోతూ ఉన్నాడు. సమస్తము ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి సమస్తము ఉన్నాయి, కానీ అనుభవించేటువంటి శరీరములో స్వస్థత లేదు. కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభువు యొక్క సేవకుని దగ్గరికి వచ్చాడు. సేవకుని దగ్గరికి వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నాడు, నన్ను ముట్టి బాగు చేస్తాడు ఈ సేవకుడు అని దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అయితే ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మాయలు ములుగు అని దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్కును తీసుకున్న ఆ దైవజనుడు ఆ అధికారికి చెప్పాడు. వెంటనే అధికారి కోపగించుకున్నాడండి. ఆ దైవజనుడు వచ్చి నాకు వ్యాధి ఉన్న చోట ముట్టి బాగు చేస్తాడు అని అనుకున్నాడు. కానీ దేవుని మాటగా ఆయన పలికినటువంటి మాట యోర్దాను నదిలో మునుగు అని పలికాడు. ప్రియులారా, దేవుని మాటలో అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ఉంది అని చెప్పాను. ఇక్కడ దైవజనుడి దగ్గరికి ఒక కుష్ఠరోగి, గొప్ప అధికారి ఆశ్రయించి వస్తే ఈ దైవజనుడు అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో ములుగు అని మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాటకు అతను ఎంతో కోపగించుకొని, ఎంతో చిరాకు పడి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అతని జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమిటి, ఇంకా దేవుడు తన వాక్కు ద్వారా చేయించినటువంటి కార్యాలు ఏమిటి, వచ్చే శీర్షికలో మనము చూద్దాం. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి దేవుని వైపు మీ మనస్సు త్రిప్పి, దేవా నా జీవితంలో ఇది కోల్పోయాను, ఇది శూన్యమైపోయింది, అది వ్యాపారమే కానివ్వండి, అది వివాహ బంధమే కానివ్వండి, అది ఏదే కానివ్వండి, ఏది శూన్యమైపోయినా ఒక్కసారి మీ మనస్సు దేవుని వైపు త్రిప్పి, ఈ శూన్యమైపోయిన నా పరిస్థితిని మార్చు ప్రభువా, శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించిన దేవా నా బ్రతుకును బాగు చేయని వేడుకున్నట్లయితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మిగతా విషయాలు రెండో శీర్షికలో మనం ధ్యానించుకుందాం. మనందరం కూడా మోకరించినట్లయితే, లేకుంటే ఉన్న చోట కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దర్శించండి అయ్యా. వారి జీవితాల్లో ఏది శూన్యం అయిపోయిందో, అది వివాహ వ్యవస్థే కావచ్చు, అది ఆర్థిక పరిస్థితే కావచ్చు, అది వ్యాపార రంగమే కావచ్చు, అది ఏ స్థితి అయినా సరే ఖాళీ అయిపోయింది, శూన్యమైపోయింది, నా బ్రతుకు తెరువు లేదు, ఇక నాకు జీవితం లేదు అని ఎవరైనా బాధపడుతూ ఒకవేళ
ఈ రోజునైనా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వారి యొక్క జీవితాల్లో అద్భుతాలు జరిగించమని వేడుకొనుచున్నాం. అయా, శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించింది నీ వాక్. నీ వాక్కు ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించి వారి జీవితాలను తిరిగి మరలా కట్టమని, నీ కృపచేత నింపమని, నీ దయచేత నింపమని, నీ అద్భుతమైన కార్యాలు వారి కుటుంబాల్లో, వారి వ్యాపార జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో మీరు జరిగించమని, ప్రభువా నీ అద్భుతముల కార్యములు జరిగించమని సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావలసిన వారు ఉన్నట్లయితే క్రింద చూపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. మీ కొరకు ప్రార్థించడానికి మీ సహోదరుడు సిద్ధముగా ఉన్నారు. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.